ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యుద్ధ వాతావరణంలో దేవుడు మనందరినీ క్షేమంగా ఉంచాడు. కానీ ఎవరి ముఖంలో సంతోషం లేదు. ఇంకా యుద్ధం కావాలన్నట్టుగానే ఉన్నాను. యుద్ధం కావాలా లేకపోతే సరిపోతుందా? సరిపోతుందన్నవారు దేవుడికి స్తోత్రం చెల్లిందా? యుద్ధ వాతావరణంలో దేవుడు నన్ను కాపాడన్న వారు అందరూ కలిసి పక్కన ఉన్న వారందరూ ఒకరికొకరు సెకండ్ ఇచ్చేవాడు. ఎందుకంటే యుద్ధ వాతావరణంలో మనల్ని కూడా ఎంత కాచాడు ఆయన. ఎందుకంటే ఒక్క క్షణం ఆయన కృప మన మీద లేకపోతే మనం ఏమైపోయేవారు అంటే సర్వనాశనం అయిపోతుంది, తుప్పు అయిపోతుంది. ఎందుకంటే పడ్డ బాంబులు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయంటే మనం చూసాం. ఏమైపోయినాయండి అవన్నీ తునాతునకలు అయిపోయినాయి. కానీ మన దేవుడు నమ్మదగిన దేవుడు. కానీ ఒక మాట అంటున్నాడు దేవుడు, ఇజ్రాయేల్ని కాపాడేవాడు పునుగడు నిద్రపోడు అంటున్నాడు. ఆ వాగ్దానం ఈరోజు మనం కళ్ళారా చూసాం. అవునన్న వారు దేవుని స్తోత్రం చెల్లిందా? ఎందుకంటే ఆరుతో పాటు మనం ఉన్నాము కనుక ఆయన మనల్ని కాపాడాడు. నిజంగా పోయినసారి జరిగినటువంటి యుద్ధం కన్నా ఈ యుద్ధం చాలా భయాంక్రాంతులం అయిపోయాం మనం. ఇది వరకు యుద్ధం జరిగితే సరదా వెళ్ళి అవి వస్తుంటే వీడియోలు తీసుకునేవారు. కానీ ఈసారి వస్తుంటే అవి బంకర్లో పరిగెట్టాం. ఇది వరకు ఎన్ని సంవత్సరాలు అయినా కానీ బంకర్ ఎక్కడ ఉందో మాకు తెలియదు. మా రూమ్ దగ్గర కిందే ఉంది. ఎందుకే మాకు తెలియదు. కొత్తగా వెళ్ళాం. ఎందుకంటే అంత భయం అయిపోయింది. కానీ 2 వారాలు దేవుని సన్నిధిలో రాలేనప్పటికీ ఎంతో బెంగ వచ్చేసింది. కానీ ఎంత బెంగ వచ్చిందో నిజంగా చెప్పలేము. ఏదో కోల్పోయినట్టు, ఎవరినో ఆప్తుల్ని కోల్పోయినట్టు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు అయిపోయింది ప్రియులారా ఇండియా వెళ్ళి పిల్లల్ని చూసుకుని, తల్లిదండ్రులను చూసుకుని, వాళ్ళతో మనసారా మాట్లాడుకుని కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడికి వస్తే మీరు అందరూ మా బిడ్డలని ఎలా ఉన్నారమ్మా అని ఆ ఆప్యాయత పిలిచినప్పుడు మీరు అందరూ కూడా బాగున్నాం పాస్టర్ గారు అన్నప్పుడు మనసు నిండిపోతుంది. అలాంటిది ఆ ఆప్యాయత కోల్పోతుంటే ఎంతో బాధ అనిపిస్తుంది. కానీ ఎంత దేవుడు మన దేవుడు నమ్మదగిన దేవుడు అంటే నిన్ను నన్ను కూడా ముదుము వచ్చే వరకు ఆయన ఎత్తుకుని ముద్దాడిని కౌగులిస్తానంటున్నాడు. అంతేకాదు ఇంకో మాట అన్నాడు తెలుసా, నా అరచేతులలో మిమ్మల్ని అందరినీ చెక్కుకున్నాను అంటున్నాడు. మరి అటువంటి దేవుడు మనల్ని కాపాడిన దేవునికి ఏమిచ్చి మనం రుణాన్ని తీర్చగలం? ఈరోజు నిజంగా నీవు నేను ఆయనను ఆరాధించి మనం గణపరచాలి. ఈరోజున మీరు సమాధానంగా వచ్చారా? ఒక మాట ఒక స్త్రీతో అంటున్నాడు. ఒక స్త్రీతో ఎవరంటున్నారు? సమాధానంగా నువ్వు వస్తున్నావమ్మా అని అడుగుతుంటే ఆమె ఏమని చెప్తుంది? సమాధానంగానే వస్తానంట. కానీ మన హృదయాలలో ఎంత బాధ ఉన్నా, ఎంత వేదన ఉన్నా మన దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకుని నా దేవుడు నా రాజు అని ఆయన ఎప్పుడైతే పొగుడుతామో మన హృదయం అంతా ఆనందంతో నిండిపోద్ది. కానీ ఆ స్త్రీ సమాధానంతో రావట్లేదు. కుమారుని కోల్పోయి ఒక గేహాజీ వచ్చి అడుగుతుంటే చెప్తుంది సమాధానంగానే ఉన్నాను. అసలు ఎవరి దగ్గరికి వచ్చి చెప్పాలో ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తుంది. ఈరోజు నీవు నేను కూడా జీవము గల దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. నీ బాధ ఏదైనా, నీ కన్నీటి ఏదైనా, నీ దుఃఖం ఏదైనా ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు నీవు ఆయనకు నిజముగా మొర్రపెట్టి వారికి నేను సమీపంగా ఉన్నాను అంటున్నాడు. మరి రాత్రికాల సమయంలో ఆయన ఆరాధన చేద్దాం, నిండు మనస్సుతో ఆరాధన చేద్దాం. మనకి ఏ భయము లేదు. కొంచెం సౌండ్ చూసాను. ఏ భయము లేదు. మనకు ఆయన తోడుగా ఉన్నాడు. మన గుండెల నిండా ఆయన ఉన్నాడు. ఎందుకంటే భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే 365 రోజులు భయపడకుడి అంటున్నాడు. భయం వల్ల మనుషులు నశించిపోతారు ప్రియులారా. మన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఒకసారి 2 చేతులు పైకెత్తి అందరం ఎవరో కూడా మౌనంగా ఉండే సమయం కాదు ఇది. ఎందుకంటే 2 వారాలు మనం ఎంతో నరక వేతన పడిన మనం అందరం కూడా 2 చేతులు పైకెత్తి, ప్రభా ఏ పాటి వాడినవయ్యా, ఏ పాటి దానినయ్యా నన్ను కాపాడడానికి, నాలో ఏ యోగ్యత ఉంది ప్రభా, అయ్యా నన్ను కాపాడినందుకు నీకు ఓయాల కొలది స్తోత్రాలయ్యా, కోట్ల కొలది స్తోత్రాలు కావాలి. ప్రతి ఒక్కరు స్వరాలు తెరాలి. మాట్లాడదాం. ఎందుకంటే నీవు నేను కూడా
ఆయన కృప లేకపోతే, ఆయన క్షణమైన మనల్ని మర్చిపోతే ఈరోజు ఎక్కడ ఉండేవారో మనకు తెలియదు. ఆయన కృప నిన్ను నన్ను కూడా ఎవరు కూడా మనం స్తుతించే సమయం దేవునితో మాట్లాడే సమయం ఇది. ఎవరు కూడా గొప్ప దేవ మహోన్నతుడు మహాకరుణానికే వందనాలు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. పరిశుద్ధానికి వందనాలు నాయనా, వందనాలు ప్రభువా. యేసయ్య ప్రభువా, యుద్ధ సమయంలో ప్రభువా యేసయ్య మాలో ఉన్నవాడానికే వందనాలు ప్రభువా. గొప్ప దేవ మహోన్నతుడు మహాకరుణానికే వందనాలు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం నాయనా, స్తోత్రం. నవ్వే నా బంగారమే, నీ చూపే కనికరమే, నీ నవ్వే నా బంగారమే, నీ చూపే కనికరమే. ప్రతి ఒక్కరు ఆరాధనా యేసయ్యకే, ఆరాధనా యేసయ్యకే. రాజులకు రాజువు, నీవు ప్రభులకు ప్రభువు, రాజులకు రాజువు, నీవు ప్రభులకు ప్రభువు. ఆరాధన యేసయ్యకే, స్వరలెత్తుదాం. ఆరాధన యేసయ్యకే. ఆయన కళ్ళు అగ్ని జ్వాలల వంటివి. నిన్ను నన్ను కూడా రేయి పగల చూస్తూ, నా కుమారుడా నా కుమార్తె, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నీ అరచేతిలో నా అరచేతిలో నేను చెక్కుకున్నానంటున్నాడు ఆయన. అటువంటి దేవుడిని ఎరుగున్న మనమందరినీ ఆయన నామాన్ని మనం హెచ్చిందాం, ఆయనను పొగుడుదాం. మన రాజు ఆయన. హల్లెలూయా. ఆయన కళ్ళు అగ్ని జ్వాలల వంటివి, ఆయన పాదాలు అమరంగి వంటివి. నీ కళ్ళు అగ్ని జ్వాలలే, నీ పాదములు అపరంజులే, నీ కళ్ళు అగ్ని జ్వాలలే, నీ పాదములు అపరంజులే.
స్తోత్రమైన ఉయ్యాలయ్యనా. హల్లెలూయా. నీకు వందనాలు కాడు కట్టనా, ఆ సూత్రమనే ఉయ్యాలేయనా. నీకు వందనాలు కాడు కట్టనా, ఆ సూత్రమనే ఉయ్యాలేయనా. నీ నవ్వే నా బంగారమే, నీ చూపే కనికరమే. నీ నవ్వే నా బంగారమే, నీ చూపే కనికరమే. ఆరాధనా నా యేసయ్యకే, ఆరాధనా నా యేసయ్యకే. రాజులకు రాజువు, నీవు ప్రభులకు ప్రభువు. రాజులకు రాజువు, నీవు ప్రభులకు ప్రభువు. పరలోక రాజ్యంలో నీవు నేను కలిసి నాట్యమాడేదాం. ఆ బంగారు ఇంటిలో మనమందరూ నాట్యమాడతాం. హల్లెలూయా. పరలోక రాజ్యములోనా నీవు నేను నాట్యమాడేదాం. పరలోక రాజ్యములోనా నీవు నేను నాట్యమాడేదాం. ఆ బంగారు రాజవీధుల్లోనా నీవు నేను నాట్యమాడేదాం. ఆ బంగారు రాజవీధుల్లోనా నీవు నేను నాట్యమాడేదాం. ఆరాధనా నా యేసయ్యకే, ఆరాధనా నా యేసయ్యకే. రాజులకు రాజువు, నీవు ప్రభులకు ప్రభువు. రాజులకు రాజువు, నీవు ప్రభులకు ప్రభువు.
నీ చూపే కనికరమే, నీ పాదాల చింత నాకు కొంచెం చోటు దయచేయుమా, నీ పాదాల చింత నాకు కొంచెం చోటు దయచేయుమా. ఎంతో మందినైనా అందమైన వారు, సందమైన వారు, పొడవైన వారు, నల్లవారు, ఎర్రవారు, ఎంతో ధనమున్న వారు ప్రభు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. అయ్యా ఎంతో ప్రమాదకరమైన పరిస్థితుల్లో నుండి అయ్యా నీ చూపే మమ్మల్ని ప్రభ కాపాడింది. అయ్యా నువ్వు చల్లటి చూపు చూడకపోతే ప్రభా ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదేమో, మేము ఇక్కడ ఉండేవారము కాదేమో ప్రభా. అయ్యా నీ చల్లని చూపే మాకు కావాలి ప్రభా, నీ పాదాల చెంత పట్టుకునే కృప మాకు కావాలి ప్రభా. అయ్యా మేము పాదాలు పట్టుకునే యోగ్యులను కూడా కాదు ప్రభా. అయ్యా మాలో ఎంతో ఎంతో పాపమంది ప్రభా. పాపము లేనివాడు పవిత్రుడు నీ ఒక్కడవే ప్రభా. ఈ లోకంలో ప్రభా అపవిత్రంగానైనా మేము ఉన్నాము ప్రభా. పవిత్రుడైన పాదాలు పట్టుకునే ధన్యత మాకు దయచేయమని అడుగుతున్నాం. కృప చూపించడం తండ్రి. అయ్యా నీ దయ లేనిదే, నీ కృప లేనిదే, నీ జాలి లేనిదే ప్రభా. అయ్యా మేము బ్రతకలేమనైనా, అయ్యా మేము చేస్తున్న ప్రతి పాపమును బట్టి, ప్రతి అక్రమమును బట్టి అయ్యా ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటున్నాం ప్రభా. ఎన్నో మార్లు తప్పుపోయాం, ఎన్నో మార్లు ప్రభా అడుగుతూ ఉన్నాం ప్రభా. క్షమించు క్షమించు క్షమించు. సమాధానపరిచి వారు ధన్యులు అంటున్నాం, సమాధానం లేకపోతూ ఉంటున్నాం. అయ్యా నీ కృప మాకు కావాలి తండ్రి, నీ దయ మాకు కావాలయ్యా. అయ్యా 2 వారాలు మేము ప్రభా నీ సన్నిధిలో లేనప్పటికీ ప్రభా దయతో క్షమించమని అడుగుతున్నాం. రాలేకపోయాం ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి దినాన్ని ప్రభా వచ్చే మనసారా తండ్రి నిన్ను స్తుతించుకుని అయ్యా నిన్ను ఆరాధించుకోవడానికి గొప్ప సమయం ఇచ్చినందుకు వేల కొలది స్తోత్రాలయ్యా, నీకు కోట్ల కొలది స్తోత్రాలు. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చలేము ప్రభా, ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చలేమయ్యా, తీర్చలేము ప్రభా. ఇదిగో తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఏ బిడ్డ ఏ కన్నీటితో, ఏ దుఃఖంతో, ఏ బాధతో వచ్చిందో మీరు చూచుచున్న దేవుడు. అయ్యా నా కుమారుడా, నా కుమార్తె నేనున్నాను భయపడొద్దంటున్నావు. మమ్మల్ని ఆదరించే దేవుడు అయ్యా, ఆదుకునే దేవుడు, ముదుగు వచ్చి వరకు ఎత్తుకునే ముద్దాడి దేవుడు ప్రభా. అటువంటి గొప్ప దేవుడు ప్రభా. ఈ రాత్రి సమయంలో ప్రభా అయ్యా మనసారా ఆరాధించుకునే కృప మాకు దయచేసినందుకు మరొకసారి నీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ చిన్న ఆరాధన మీ పాదాలు సమర్పిస్తున్నాము తండ్రి. గట్టిగా చెప్పడం నేను భయపడతాను. హల్లెలూయా. థాంక్యూ.